అలానే విశేషం సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్వి 4 ఫ్లోర్లు ఉన్నటువంటి ఒక అపార్ట్మెంటు, ఆ 4 ఫ్లోర్ల తర్వాత ఒక పెంట్ హౌస్ ఉంది. ఆ పెంట్ హౌస్లో రెంట్కి తీసుకొని వాళ్ళ మదర్ తోటి కలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి శుక్రవారం రోజు అర్ధరాత్రి తర్వాత ఒక చెరువులో పడి చనిపోయింది. ఇంతవరకు పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారు సీసీ ఫుటేజీల ద్వారా. మరి ఆ అమ్మాయి అసలు ఫిర్జాదిగూడలో ఆ పెంట్ హౌస్లో ఎప్పుడు దిగింది, ఆ పెంట్ హౌస్ ఎవరిది, 1,00,000 రెంట్ అంట, నెలకి 1,00,000 రూపాయలు రెంట్కి తీసుకుందంట ఆ పెంట్ హౌస్ని తేజస్వి. నెలకి 1,00,000 రూపాయలు రెంట్కి తీసుకుంది అని అంటే అందులో జాబ్ లేదు, జాబ్ 6 నెలల క్రితం పోయింది తేజస్వికి. మరి 1,00,000 రూపాయలు పెట్టి రెంట్కి తీసుకొని ఆ అమ్మాయి మదరు ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. అసలు ఫిర్జాదిగూడలో 1,00,000 రూపాయలు రెంట్ తీసుకొని ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకున్నారనంటే ఏదో ఖచ్చితంగా బలమైన కారణం ఉండాలి అనేది పోలీసులు ఇప్పుడు ఆరాధిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో పోలీసులు హైదరాబాద్లో ఉండేటువంటి ఇంటి ఓనర్లకి నోటీసులు జారీ చేశారు. అలాగే హెచ్చరిక కూడా ఇచ్చారు మీడియా ద్వారా. ఏమి ఇచ్చారు అని అంటే, ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో అద్దెకి దిగాలనుకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, వాళ్ళకు సంబంధించినటువంటి ఫోటోల్ని ఒక యాప్ ఇస్తున్నాము, ఆ యాప్లో మీరు అప్లోడ్ చేసి పోలీసు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు రెంట్కి ఇవ్వండి అని చెప్పారు. ఆ యాప్ను కూడా నేను ప్రజెంట్ చేయడం జరిగింది గతంలో వీడియో. ఆ యాప్లో మీరు అప్లోడ్ చేసిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు అద్దెలకు ఇవ్వండి అని చెప్పి పోలీసులు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఉండేటువంటి ఇంటి ఓనర్లకి ఒక హెచ్చరిక కూడా చేశారు. ఇన్ కేసు ఆ యాప్లో మీరు అప్లోడ్ చేయలేకపోతే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాతనే మీరు ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పారు. కానీ హైదరాబాద్లో ఉండేటువంటి ఓనర్లు ఏం చేస్తున్నారంటే, తమ ఇళ్ళని ఎవరు ఎక్కువ అద్దెకి ఇస్తామంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఏ పనైనా చేయని ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఒక కంప్యూటర్ అయితే పెట్టుకుంటారు, ఆ కంప్యూటర్లో ఏం చేస్తున్నారు అనేది ఆ ఇంటి ఓనర్కి తెలియదు. ఆయనకి మామూలుగా వచ్చేటువంటి అద్దె కన్నా 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇచ్చేశాడు. తీరా వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలు ఏంటి అనేది కనుక గమనిస్తే ఇటీవల కాలంలో పోలీసులు రైడ్ చేసినప్పుడు హైరేజెస్లో, ప్రత్యేకించి గేటెడ్ కమ్యూనిటీస్లో డ్రగ్స్ అమ్మేవాళ్ళు, గంజాయి అమ్మేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, అలాగే వైఫ్ స్వాపింగ్ చేసేవాళ్ళు. వైఫ్ స్వాపింగ్ అంటే ఏంటి, భార్యలను మార్చుకునేవాళ్ళు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అలాగే కొన్ని నిషేధిత యాప్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు హైరేజెస్ బిల్డింగ్లో లేదా గేటెడ్ కమ్యూనిటీలో హయ్యెస్ట్ రెంట్కి ఇచ్చేసి అద్దె ఇంటి ఓనర్లు అద్దె కోసం ఆశపడుతూ ఉన్నారు. అందుకే వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఏం చెప్పారంటే, ఇలాంటి నేరాలు బయటపడినప్పుడు ఆ ఆస్తిని, ఆ ప్రాపర్టీని సీజ్ చేస్తాము, జైలు శిక్ష విధిస్తాము అని చెప్పి కూడా చెప్పారు పోలీసులు. కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లా, దాదాపుగా ఎవరు పట్టించుకోవట్లా. అద్దె ఎవరిస్తే ఎక్కువ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు రెంట్. వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళకి రెంట్ వస్తుంది కదా అని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆ హెచ్చరిక జారీ చేసిన తర్వాత బయటకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కేసు ఏదైనా ఉందంటే ఇప్పుడు తేజస్విదే. ఈ తేజస్వి కేసు బయటకు వచ్చిన తర్వాత ఆ ఓనర్ ఎవరు అనే దాని మీద మీడియా వాళ్ళు ఆరాధిస్తే ఎవరు చెప్పట్లా, పోలీసులు అసలు చెప్పట్లా. ఆ ఇంటి ఓనర్ ఎవరు అని అంటే, ఆ ఇంటి ఓనర్ ఎవరు, ఎక్కడ ఉంటారు అని అంటే పోలీసులు చెప్పట్లా. మరి వాళ్ళకి తెలుసో తెలీదు అర్థం కాదు. అలాగే అసలు ఆ ఇంటి ఓనర్ని ఎలా వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు, ఎవరు, తేజస్వి కానీ తేజస్వి మదర్ కానీ, దీని మీద ఆరాధిస్తే ఒక యాప్ ద్వారా, ఇప్పుడు రకరకాల యాప్లు వచ్చినాయి కదా, ఈ యాప్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు అని చెప్పి తెలుస్తుంది. మరి వీళ్ళు కాంటాక్ట్ అయితే ఎంత అడ్వాన్స్ తీసుకున్నాడు, 1,00,000 రూపాయలు రెంట్ అని మాత్రమే వాళ్ళ మదర్ చెప్తుంది. అడ్వాన్స్ ఎంత తీసుకున్నాడు, మరి దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. అగ్రిమెంట్ లేదు కాబట్టి ఆ ఇల్లుని సీజ్ చేస్తారు. ఇప్పుడు
ఆ డబుల్ బెడ్రూమ్ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి జైలు శిక్ష వేస్తారు. అది జరిగి తీరుతుంది. ఎందుకంటే అది కనుక ఇవ్వకపోతే ఈ అద్దె ఇంటి ఓనర్లు హైదరాబాద్లో కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఒక చట్టం ఉంది, రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది. దాన్ని తీసి మడత పెట్టి అటక మీద పెట్టారు. అటు ఓనర్లు పెట్టారు. సరే, ఇంటి కోసం అద్దెకి దిగేటువంటి వాళ్ళు అవసరం కొద్దీ చేరుతూ ఉంటారు. వీళ్ళ అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ చట్టాన్ని అడ్డంగా ధిక్కరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రెంట్ కంట్రోల్ యాక్ట్ని పట్టించుకోవట్లేదు, అగ్రిమెంట్ కూడా రాయించుకోవట్లేదు. ఆన్లైన్ పేమెంట్స్ కూడా చాలామంది ఒప్పుకోవట్లా, ఓన్లీ కరెన్సీ తీసుకుంటున్నారు. మరి ఈ కరెన్సీని ఎక్కడ పెడుతున్నారు వీళ్ళు? ఇవన్నీ బయటకు రావాలి. అందుకే ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా ఈ అద్దె ఇంటి ఓనర్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్లు హయ్యెస్ట్ ఎవరైతే డబ్బులు పెట్టుకున్నారో 10 కోట్ల పైన వాళ్ళ వివరాలన్నీ సేకరిస్తున్నారు. అలాగే జియో ట్యాగింగ్ చేస్తున్నారు. కార్పొరేషను జియో ట్యాగింగ్ కూడా చేస్తుంది. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా అద్దె ఇంటి ఓనర్ల యొక్క ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క ఆశ కానీ తగ్గట్లేదు. అందుకే ఇప్పుడు ఈ తేజస్వి కేసులో ఆ అద్దె ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకెళ్లి జైల్లో పెడితే మిగతా ఓనర్లు అలర్ట్ అవుతారు. ఏమాత్రం అగ్రిమెంట్ లేకుండా ₹1,00,000 డబుల్ బెడ్రూమ్ హౌస్ కంటే ఇది హైదరాబాద్, అది కూడా ఫిర్జాదిగూడలో ₹1,00,000 అద్దె తీసుకుంటున్నాడని అంటే ఆ ఓనరు, మరి ఆ ఇంట్లో ఏం చేస్తున్నారని చెప్పి ₹1,00,000 వీళ్ళు సంపాదిస్తున్నారు. పోనీ ఆయనకి తెలిసే ఇదంతా జరిగిందా అని అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, వాళ్ళు దిగిన తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్లో అనేక మంది వచ్చిపోతూ ఉంటారు, కారులో వచ్చేటువంటి వాళ్ళు అనేక మంది వచ్చిపోతూ ఉంటారు అని చెప్పి చెబుతున్నారు. అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళ అనుమానం ఏంటి? వాళ్ళు ఏదో చెయ్యరానటువంటి అసాంఘిక కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని చుట్టుపక్కల వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఉంటున్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ కింద కూడా, అంటే పెంట్ హౌస్ కింద కూడా ఓయో రూమ్ మాదిరిగా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ఆ అపార్ట్మెంటు ఓయో రూముల మాదిరిగా ఉంటాయి అని కూడా ఇప్పుడు స్థానికులు చెప్తూ ఉన్నారు. అందుకే ఆ ఇంటి వైపు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చూడరట. కొంతమంది చెప్తున్న దాని ప్రకారం స్థానికులు ఓయో రూముల మాదిరిగా కనిపిస్తుంటాయి అవి. అలాంటి ఇంట్లో వీళ్ళు అక్కడ దిగారంటే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు నెలకు ₹1,00,000 అసలు ఎలా అద్దె చెల్లిస్తారు ఉద్యోగం లేకుండా? అంటే ఏదో సెకండ్ యాంగిల్ ఉంది అనేది ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ఆరాధిస్తున్నటువంటి క్రమంలో అద్దె ఇంటి ఓనర్ని పట్టుకు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా వాళ్ళకి తెలిసేమో ఫోన్ నెంబరు అవన్నీ, బట్ వాళ్ళైతే మీడియాకి అయితే రివీల్ చేయట్లా, పోలీసులు అయితే మాత్రం. సో ఇక్కడ ఈ కేసులో ఈ అద్దె ఇంటి ఓనరు అక్కడ ఏం చేస్తారు వీళ్ళు అనేది తెలిసే ఇచ్చారా అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ 27 సంవత్సరాలు తేజస్వి. ఈ తేజస్వి చనిపోయిన తర్వాత ఏమాత్రం తల్లిలో చలనం లేదు. చనిపోతే పోయిందిలే అన్నట్టుగా ఆవిడ బిహేవియర్ ఉందని చెప్పి చెబుతున్నారు. అంటే ఆ తేజస్విని చేత ఇష్టం లేనటువంటి పనులని ఈ తల్లే చేపిస్తుందా అనేటువంటి అనుమానం కూడా పోలీసుల వద్ద ఉంది. అందుకే ఈ తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద తేజస్వి కేసుకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయి దీంట్లో. అసలు ఏ తల్లి అయినా సరే కూతురు చనిపోతే కళ్ళమ్మ నీళ్లు బాధపడతారు కదా. కానీ విశాఖ నుంచి వచ్చినటువంటి తండ్రి అలాగే తల్లి ఇద్దరు తేజస్వి చనిపోయిందని చెప్పేసి స్థానికులు చెప్పడానికి వెళ్తే బీరు కొట్టి బిర్యానీ తింటున్నారట. ఇది లోకల్గా వాళ్ళు కొన్ని ఛానల్స్లో వాళ్ళు బయటలు తీసుకుంటుంటే మాట్లాడిస్తుంటే వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు అనేది. అది ఎంత నిజమో నాకైతే తెలియదు. కానీ అక్కడ కొన్ని మన సోషల్ మీడియా ఛానల్స్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తేజస్వి చనిపోతే చుట్టుపక్కల వాళ్ళు పోయి మాట్లాడదాము లేదంటే విచారిద్దామని పోతే బీరు కొట్టి బిర్యానీ తాగుతున్నారని చెప్పి చెప్తున్నారు స్థానికులు. అంటే తేజస్విని చేత ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఏదో చెయ్యరానటువంటి పనులను చేపిస్తున్నటువంటి కారణంగా మానసికంగా డిస్టర్బ్ అయిపోయి ఆ అజయ్ అనే అతను ఎవరో ఒక అతను ఇబ్బంది పెట్టుంటాడు. అందుకే అజయ్ అంటూ అందరిళ్ళకి తిరిగి తలుపు కొడుతుంది అనేటువంటి ఒక
అభిప్రాయం కూడా ఇప్పుడు ఈ కేసులో బయటకు వస్తుంది. సో ఇన్ని కోణాలు ఉన్నాయి ఈ కేసులో. సరే పోలీసులు మరి దీన్ని ఎలా ఫైనల్ చేస్తారు? ఫస్ట్ అయితే అద్దె ఇంటి ఓనర్లకి ఈ కేసు ఒక గుణపాఠం అయితే కావాలి హైదరాబాద్లో. లేదంటే హైదరాబాద్లో తీసుకుంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోలీసులు రైడ్ చేసినప్పుడు కూడా అనేక మంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ మనకి గాయత్రి నగరు, పర్వత నగరు, మాదాపూరు, అయ్యప్ప సొసైటీ, గచ్చిబౌలి, కొండాపూరు ఈ ఏరియాల్లో పోలీసులు ఒక నైట్ మొత్తం తనిఖీలు చేశారు. నైట్ మొత్తం తనిఖీలు చేసినప్పుడు హైరైజ్ బిల్డింగ్లో, అలాగే గేటెడ్ కమ్యూనిటీలో, అలాగే కొన్ని అపార్ట్మెంట్లలో వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది బయటపడ్డారంట. వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు, అలాగే ఈ మొబైల్స్ నుంచి కొన్ని యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు, అలాగే డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, గంజాయి ఆనవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది బయటపడ్డారంట. దీంతో ఓనర్స్కి హెచ్చరికలు జారీ చేశారు. డబ్బుకు ఆశపడుతున్నటువంటి ఓనర్లకి, అద్దె నోటుకొచ్చినట్టు చెప్పేటువంటి ఓనర్లకి ఈ కేసు ఒక గుణపాఠం కావాలి అని అంటే ఆ ఓనర్ని పిలుచుకురావాలి. ఇప్పటి వరకు ఆ ఓనర్కి సంబంధించినటువంటి వివరాలు చేయట్లేదు పోలీసులు అని అంటే బహుశా అతను హై ప్రొఫైల్ ఓనర్ అయి ఉంటాడు అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక న్యూస్. మరి ఈ కేసు అద్దె ఓనర్లకు గుణపాఠమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే ₹1,00,000 నెలకి అద్దె ఇస్తూ తల్లి కూతురు ఏం చేస్తుంటారు, అక్కడ ఏం చేయడానికి ఆ ఇంటిని ₹1,00,000 అద్దె తీసుకొని ఉంటారు ఉద్యోగం లేకుండా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.